ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథము బైబిల్ విశిష్టత మరియు ఆవశ్యకత. యోహాను శుభవార్త 17వ అధ్యాయము 7వ వచనము. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. సందర్భము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ మరణమునకు ముందు తండ్రితో చేసిన విజ్ఞాపన మరి ప్రార్థనలో ఈ వాక్యములను, ఈ మాటలను మనము చూడగలము. సో ప్రభు వారు తండ్రి ప్రభువుకి ఇచ్చినటువంటి మాటలు, ప్రభు వారు మనకు అనుగ్రహించిన మాటలు నిక్షిప్తము చేయబడినటువంటి పుస్తకమే ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్ గా మనము చూస్తున్నాము. ఈ మాటలు జీవపు మాటలుగా, శక్తి కలిగిన మాటలుగా భూమి మీద నివసించున్న మనకు మన సమస్యలను జయించుటకు తగిన పరిష్కారము సూచించు అక్షయమైన బీజములుగా ఈ మాటలను మనము గుర్తించగలము. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వాక్యం ద్వారా లేఖనమంతయు అనగా వ్రాయబడిన వాక్యమంతయు, పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ కూడా దైవావేశము వలన కలిగినవిగా మనము చూచున్నాము. ఈ మాటల్ని మనం లోగోస్ అని పిలుచుచున్నాము. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కాక మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. అనగా పలుకుబడిన వాక్యమంతయు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగినట్లుగా మనము గమనించున్నాము. పలుకుబడిన ఈ వాక్యమునే మనము రేమాస్ వాక్యముగా మనము చూడగలము. అనగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలన్నీ కూడా, వాక్యం అంతయు కూడా ప్రవక్తలైనటువంటి దైవజనులు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి పలికినట్లుగా అవి గ్రంథస్థము చేయబడినట్లుగా చూచున్నాము. ఈ పరిశుద్ధ గ్రంథము యొక్క ఆవశ్యకత పరలోకములో మనకు ఉండదు. గాని ఎందుకని నా పరలోకములో మరి దుఃఖం లేదు, ఏడుపు లేదు, వేదన లేదు, బాధ లేదు, ఇరుకు లేదు, ఇబ్బంది లేదు. కానీ భూమి మీద నివసించున్న మనము, వక్రమైన జనాంగం మధ్య నివసించున్న మనము, పడిపోయిన మరి అపవాది శక్తులు కల్పించు అపవాది తంత్రముల మధ్య నివసించున్న మనము, మన దోషములను బట్టి గాని, పరుల దోషములను బట్టి గాని, అపవాది శక్తుల తంత్రములను బట్టి గాని వివిధమైన సమస్యలను మనం ఎదుర్కొనుచున్నప్పుడు, అనగా దరిద్రత, అనారోగ్యత, సంతానలేమి, నిరుద్యోగ సమస్య, అజ్ఞానము, అవిధేయతలు, వ్యసనములు, ఈ విధమైన సమస్యల్లో గుండా మనము పయనించినప్పుడు లోకము చెప్పినట్లుగా మనము నిరుత్సాహమునకు గురి కాక, ఈ సమస్యకు మరి పరిష్కారము లేదని లోకం చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ప్రతి విధమైన సమస్యకు ప్రభు వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో మన నిమిత్తమై ఒక పరిష్కారమును ఇచ్చి ఉన్నట్లుగా మనము చూడగలము. సో అందును బట్టి నిరుత్సాహమునకు గురి కాక, ఏ సమస్యకు తగిన ప్రతి సమస్యకు తగిన పరిష్కారము పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉన్నదని గ్రహించిన వారమై దానికి తగిన పరిష్కారమును, అక్షయ బీజమైన వాక్యమును వెతుకుకొని
మన కన్నులతో దాన్ని చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సుతో మనోనేత్రములతో చూచి, నోటితో పలుకుట, మరి నిరీక్షణ కలిగిన వారమై దాన్ని తప్పనిసరిగా పొందుకొనుటకు ప్రభు మార్గం తెరిచి ఉన్నారు, మన నిమిత్తమై ఏర్పాటు చేసి ఉన్నారని మనము గ్రహించగలము. మరి అదే విధంగా పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండ గ్రంథంలో మనం చూచినప్పుడు ప్రభు వారు సృష్టిని చేయకముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదృశ్య రూపములో ఉన్న సృష్టిని అంతటిని దృశ్య రూపములో అనగా భౌతిక రూపములోనికి తీసుకొని వచ్చుటకు పలుకుట అను దైవ లక్షణమును ఉపయోగించినట్లుగా మనము చూడగలము. మరి ఆ లక్షణమును ప్రభు రూపంలో చేయబడినటువంటి మనకు మాత్రమే, సృష్టిలో మరి ఏ జీవికి అట్టి యోగ్యత ఇవ్వబడలేదు గాని మానవులమైన మనకు మాత్రమే ఆ విధంగా మరి పలుకుట అనగా అదృశ్యమైనటువంటి పరిష్కారములను దృశ్య రూపంలో తెచ్చుకొను మార్గమును ప్రభు మనకు సూచించిన వారిగా మనము గమనించగలము. ఉదాహరణకు సంతానలేమి అను సమస్యను మనము ఎదుర్కొన్నప్పుడు దానికి తగిన పరిష్కారము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదని ఎరిగిన వారమై కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం ప్రకారము కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. లోకము మనకు నిరుత్సాహకరమైన మాటలు చెప్పి ఇంకా మరి ఈ సమస్యకు పరిష్కారము లేదు, సంతానము కలుగదు అని చెప్పినప్పుడు కూడా ప్రభువు సెలవిచ్చున్నటువంటి మాటలు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ వాక్యంతో నిరంతరము మనము ధ్యానము చేసి పలికి మరి దానిని మనోనేత్రములతో చూచి నిరీక్షణ కలిగి తప్పనిసరిగా సంతానము అనగా ఆ సమస్యకు పరిష్కారము మనము పొందగలమని మరి చెప్పు ఆ మాటలతో నిక్షిప్తమై ఉన్నటువంటి గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. ఈ ఒక్క సమస్య మాత్రమే కాదు గాని ప్రతి విధమైన సమస్యకు పరిశుద్ధ గ్రంథంలో మనకు ప్రభువిచ్చు పరిష్కారం ఉన్నదని గమనించగలము. అదే విధముగా రోమ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము ప్రకారము నీవు నీ మాటలలో నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారముగా ప్రతి మనుషుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. దేవుడు అనగా వాక్యమై ఉన్నటువంటి అక్షయ బీజములు అనగా మన సమస్యకు తగిన పరిష్కారములు, ప్రభువు సెలవిచ్చు పరిష్కారము మాత్రమే మరి సత్యమని ఎరిగిన వారమై అనగా సంతానలేమి వచ్చినప్పుడు ఆ వాక్యమై ఉన్న ఆ అక్షయ బీజములతో మనము నిరంతరము సహవాసము కలిగి తప్పనిసరిగా ప్రభువు సెలవిచ్చినట్లుగా సంతానము పొందుకొని వారమై ఉండునట్లుగా ఉందుమని మనము గమనించగలము. ఈ విధమైన సమస్య మాత్రమే కాకుండా మానవుడు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిశుద్ధ గ్రంథమైన మరి బైబిల్లో ధనాగారమైనటువంటి బైబిల్లో పరిష్కారం ఉన్నదని ఎరిగిన వారమై పరిశుద్ధ గ్రంథముతో నిత్యము సహవాసము కలిగి ప్రభువు కోరినటువంటి జయ జీవితమును మనం అందరము కలిగి ఉందుము గాక. మై బైబుల్ అండ్ ఐ, మై బైబుల్ అండ్ ఐ, what a wonderful treasure God gave without measure. We are traveling together, my Bible and I. Hallelujah, amen.